రాష్ట్ర ప్రభుత్వం మల్లాపూర్ డివిజన్ లో సుమారు 37 కోట్ల వ్యయంతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు మంజూరు చేయడమే కాకుండా ఆసుపత్రి భవన నిర్మాణం పనులను ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మల్లాపూర్లోని ఎలిఫెంట్ సర్కిల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మల్లాపూర్ చౌరస్తాలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించడం ఎంతో అభినందనీయమన్నారు। ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లయితే మల్లాపూర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు। అన్నా కొంచెం జరిగేయండి। రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మహేష్ కుమార్ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఖర్గే గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మహేష్ కుమార్ గారి నాయకత్వం అజయ్ యాదవ్ గారి నాయకత్వం పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ పరమేశ్వర్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం మహేష్ నాయకత్వం పరమేశ్వర్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అజయ్ యాదవ్ గారి నాయకత్వం పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం రాజారావు సర్కిల్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం। మీడియా మిత్రులకు నమస్కారం। ఈరోజు మల్లాపూర్లో ఉప నియోజకవర్గం ఆచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్లో ఏదైతే 100 ఎకరంలో 100 పడకల ఆసుపత్రి ఏదైతే మన ఎంఎంసీ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి స్పెషల్గా ఈ భూమి పూజ చేశారు। దానికి సందర్భంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది। అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారి కృషిలో మా సహకారంలో మల్లాపురం డివిజన్ గత 10 సంవత్సరాలనే డెవలప్మెంట్ ఈ 2.5 సంవత్సరాలు చాలా బాగా జరుగుతుంది। అదేవిధంగా నేను ప్రజలకు ఏం తెలియజేస్తున్నా అంటే ఒకసారి మీరు ఆలోచించండి, ఈ 2.5 సంవత్సరాల్లో మేము ఏమేమి తీసుకొచ్చాం మా గవర్నమెంట్ తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా రేవంత్ అన్న ఇచ్చిండు। కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు మేమే తీసుకొచ్చినామని, మీరు తీసుకొచ్చింది కాదు, మేము ఇచ్చింది అది। మా రేవంత్ అన్న ఎప్పుడైతే పార్లమెంటు మన ఎంపీ ఉన్నారో అప్పుడు ఈ మన ఉప్పల్ కానీ 7 కాన్స్టిట్యూన్సీ తిరిగి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు కాబట్టి వరాలు జల్లు కురిపిస్తున్నారు। అది కూడా మన రీసెంట్లీ మన ఏదైతే మీటింగ్లో కూడా చెప్పాడు, మన మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏవైతే 7 ఉన్నాయో వాళ్ళకు మీరు ఏది అడిగినా కూడా నేను అందుబాటులో ఉంటా, మీకు సహకారం చేస్తా, మీకు నిధులు ఇస్తా అని ప్రత్యేకంగా చెప్పారు। దానికి మా ముఖ్యమంత్రి గారికి మేము మా మల్లాపురం పార్టీ కాంగ్రెస్ తరఫున సర్కిల్ తరఫున మా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో మరింత వేగంగా మేము కాంగ్రెస్ శ్రేణులు అందరం కలిసి మేము ఈ మా విలేజ్ని కానీ ఈ సర్కిల్ 2 డివిజన్లు కానీ డెవలప్మెంట్ చేస్తామని మా అన్న సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం। ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు। ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోనే గర్వించేదగ్గ విషయం 100 పడకల ఆసుపత్రి। గత పాలకులు మాట్లాడినారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో 100 పడకల ఆసుపత్రిని మేము మంజూరు చేసినాం, దాన్ని ముఖ్యమంత్రి గారు అమలు చేసిరని చెప్తా ఉన్నారు। అయ్యా 2.5 సంవత్సరాలు అవుతుంది, ఆనాడు మీరు చేసింది బస్తీ దవాఖానాలు, ఒక బెడ్, ఒక డాక్టర్, ఒక అటెండర్। ఆ ఆసుపత్రిని మీరు ఉప్పల్ నియోజకవర్గంలోనే 6 చేసినారు।
ఇవాళ ఉప్పల్ నియోజకవర్గంలో మా రేవంత్ అన్న సర్కార్లో ప్రజా పాలనలో 100 పడకల ఆసుపత్రికి 37,50,00,000 రూపాయలు మా ముఖ్యమంత్రి కేటాయించిండు. మొన్న ఏదైతే మా ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, దీన్ని మా ఇన్ఛార్జ్ ఆపుతుండని చెప్పి బురద జల్లిరు మా నియోజకవర్గంలో. మా ఇన్ఛార్జు ఏదైతే కలెక్టర్ ఉన్నాడో కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చిండు. ఏదైతే 37 కోట్లకు మాకు స్థలం సరిపోకపోతే ఏదైతే ల్యాండ్ ఉందో దాన్ని రోడ్ లెవెల్ తీసుకురమ్మని మా ఇన్ఛార్జి చెప్పిండు. కాబట్టి ఇవాళ కలెక్టర్ గారి ఆదేశాలు ఏమున్నాయి, రోడ్ లెవెల్గా ఏదైతే ఏర్పడ్డ గడ్డ ఏదైతే ఉందో దాన్ని రోడ్ లెవెల్ చేయమని చెప్పి మా ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోవాలి, ప్రజా పాలన అనేది ప్రజల వద్దనే పాలన. ప్రజలకు ఏదైతే అవసరం పడుతుందో దాన్ని అమలు చేసే తత్వం మా రేవంత్ అన్న సర్కార్ది, మా ఇన్ఛార్జిది. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధి కోరుకునే దాంట్లో ముందుండే ప్రభుత్వం మా రేవంత్ అన్న ప్రభుత్వం. ప్రజలకు ఏదైతే అవసరం పడుతుందో దాన్ని ఖచ్చితంగా తీరుస్తాం. రాబోయే రోజుల్లో ఏదైతే ఎంఎంసీ ఆఫీస్ ఉందో అది ఉప్పల్కే రావడం జరిగింది. ఇలా డిగ్రీ కాలేజ్ అయినా సరే, చెరువులకు కోట్ల రూపాయలైనా సరే, మన 100 పడకల ఆసుపత్రి అయినా సరే, ఇలా సుమారు చూసుకుంటే ఉప్పల్ నియోజకవర్గంలో 119 నియోజకవర్గాలకు ఇలా ఎమ్మెల్యే లేకున్నా ఒక ఇన్ఛార్జ్ అయినా సరే ఒక 2,000 నుంచి 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి ఇలా ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత మా ఇన్ఛార్జ్ గారిది. కాంగ్రెస్ పార్టీ. మన మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని మన నాచారం సర్కిల్లో మన మల్లాపూర్లో 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. ఎందుకంటే గతంలో రేవంత్ అన్న గారు చెప్పినట్టు చూసినాం. మనము కరోనా టైంలో మనం చూసినట్లయితే అప్పుడు పరిస్థితి బెడ్లు లేక చాలామంది చనిపోవడం, మనము అప్పుడు చాలామంది మన సర్కిల్లోనే చాలామంది చనిపోవడం చూసినాము. అప్పుడున్న దృశ్య మన రేవంత్ అన్న గారు అప్పుడే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేసామో అని చెప్పి ఆ కరోనా టైంలో మనం అన్న ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దాంట్లోనే భాగంగా మనం మల్కాజ్గిరి కార్పొరేషన్ ఒక సపరేట్ కార్పొరేషన్ చేస్తూ మళ్ళీ వివిధ సర్కిళ్ళు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఒక్క సర్కిల్లో ప్రతి ఒక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమం అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. రోజు రోజుకి ఫండ్స్ అన్ని రిలీజ్ చేస్తూ ఒక డివిజన్ అనేది ఒక పెద్ద స్థాయిలో ఏర్పాటు చేసి ఒక కార్పొరేషన్ పెద్ద స్థాయిలో ఏర్పాటు చేసి డివిజన్లన్నీ డివిజన్ పెంచితేనే మన అభివృద్ధి ఇంకా ముందుకు సాగుతుందని చెప్పే దృష్ట్యా ప్రతి ఒక్క సర్కిల్కి ఒక 2 కానీ 3 కానీ 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలనే ప్రణాళిక రేవంత్ అన్న తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మన ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం సర్కిల్లోని మల్లాపూర్ డివిజన్లో 100 పడకల హాస్పిటల్ 37 కోట్లతో ఏర్పాటు చేయడం చాలా అందరికీ మన అదృష్టం అని చెప్పుకోవాలి. ఇలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు మన ఉప్పల్ కాంగ్రెస్, మన ముద్దుబిడ్డ, మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మన శ్రీ మందముల పరమేశ్వర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డివిజన్ అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన రేవంత్ అన్న గారికి ఆ పాలాభిషేకం కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకు, నాయకులకు, నాచారం హౌసింగ్ బోర్డు, మల్లాపూర్ మరియు శక్తిసేన డివిజన్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.